హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీకు పర్సనల్ చాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పర్సనల్ చాట్స్ అనేవి ఎప్పుడైనా సరే బ్యాకప్ అనేది అడుగుతుంది. ఆ బ్యాకప్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉండాలన్నమాట. ఇది లేకపోయింది అనుకోండి, మీ చాట్ ప్రైవసీ, అంతేకాకుండా మీ చాట్ అనేది సేఫ్టీగానైతే ఉండబడదు అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళే చెప్తుర్రు. మీకు లైవ్ ప్రూఫ్ లో ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఏం కథ, దాన్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలో కూడా డైరెక్ట్ చెప్తానన్నమాట. జస్ట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు వీడియో చిన్న ఉంటది, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి లేట్ లేకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీ పర్సనల్ చాటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి మీ ఒక్కరికే తెలిసి ఉంటది. సో దాన్ని ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవాల్సింది బాధ్యత కూడా మీదే కాబట్టి ముందుగా దాని గురించి మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాలి. మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్రస్తుతానికి వాడుతున్న వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ డాట్ కనబడుతుంది అన్నమాట. సో 3 చుక్కల లైన్ అనేది కనబడుతుంది, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు లాస్ట్లో చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మెయిన్గా మనం చాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ చూస్తారు కదా చాట్స్ అని చెప్పేసి, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాట్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాట్ బ్యాకప్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వాట్సాప్ అనేది లాగౌట్ అయిపోయినా సరే, లేకపోతే మీ మొబైల్ కొత్తది కొన్నా సరే, లేకపోతే మీరు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా సరే, మీ చాట్స్ అనేవి బ్యాకప్లా మళ్ళీ రావాలి అంటే ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా చాట్స్ అనేవి ప్రైవేట్గా సెక్యూర్గా ఉండాలంటే ఇంకో ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అది బై డిఫాల్ట్ అందరికీ ఆఫ్లోనే అయితే ఉంటుంది అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కింద మీరు చూసినట్టయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫర్ యాడెడ్ సెక్యూరిటీ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ బ్యాకప్ విత్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆప్షన్ ఉంది కదా కింద తాళం గుర్తుతోని, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్పేసి చెప్తుంది. ఇది ఒక లేయర్ లెక్క, ప్రొటెక్షన్ లెక్క మీకు ఉంటుంది. మీ చాట్ బ్యాకప్ అనేది ఎవరు చూడలేరు ఒకవేళ మీ అకౌంట్ కనుక వెళ్ళిపోయినట్టయితే. సో దీన్ని మీరు కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోవాలి కాబట్టి. అంతేకాకుండా ఇక్కడనే మీకు దీన్ని బెనిఫిట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ బ్యాకప్ విల్ బి సేఫ్ ఈవెన్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఫోన్ అని చెప్పేసి ఉంది. మీ ఫోన్ ఎప్పుడన్నా మీరు పోగొట్టుకున్నా సరే మీ చాట్ అనేది సెక్యూర్గా సేఫ్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా సెక్యూర్ యువర్ బ్యాకప్ విత్ ఏ పాస్వర్డ్ ఆర్ అండ్ ఎన్క్రిప్షన్ కీ అని చెప్పేసి ఉంది. దీనికి ఒక మీరు లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. పాస్ కీ అనేది అది మీ ఒక్కరికే తెలిసి ఉంటుంది కాబట్టి మీ చాట్ వచ్చేసి బ్యాకప్లో సేఫ్గా అయితే ఉంటుంది అన్నమాట. మళ్ళీ మీరు కొత్త ఫోన్ కొన్నా లేకపోతే అదే ఫోన్ దొరికినా మీరు మళ్ళీ సెక్యూర్గా సేఫ్గా అయితే ఆ చాట్ని అనేది బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే నో వన్ ఎల్స్ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ యువర్ బ్యాకప్, నాట్ ఈవెన్ వాట్సాప్ ఆర్ గూగుల్ కూడా వాట్సాప్ కూడా మీ చాట్ బ్యాకప్ అనేది యాక్సెస్ చేయలేదు మీరు ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటే అని చెప్పేసి చెప్తుంది అన్నమాట డైరెక్ట్గా. సో ఇదే ఇంత మంచిగా ముద్దుగా చెప్తుంది కాబట్టి మనం ముద్దుగా దీన్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే కింద యూజ్ పాస్ కీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో బటన్ ఉంది కదా, దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ పాస్ కీ అని చెప్పేసి కనబడుతుంది, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఆల్రెడీ పాస్ కీ అనేది ఉన్నట్టయితే ఇట్లా వస్తుంది. కొంతమందికి 99% మందికి ఈ విధంగానైతే పాస్వర్డ్ అనేది రాదు, మీరైతే సెటప్ అయితే చేసుకోవాలి. సో ఆ సెటప్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ అయితే కనబడుతుంది, క్రియేట్ అని చెప్పేసి. కొత్తగా ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి క్రియేట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఒక 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ మీరు ఏదైనా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ పెట్టుకుంటారా లేకపోతే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెటప్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని రీకన్ఫర్మ్ అని చెప్పేసి అడుగుతుంది. దాని తర్వాత సెట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. యువర్ బ్యాకప్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ ఏ పాస్ కీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక మీ ఫోన్ ఎప్పుడు కోల్పోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అరే నా చాట్ ఎవడన్నా చూస్తాడా, నా పర్సనల్ విషయాలు అనేవి వేరే వాళ్ళకి తెలిసిపోతాయి అని చెప్పేసి అసలుకే భయపడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్ గా అయితే దీనికి ఒక పాస్ కీ అనేది సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అసలు మీరు టర్న్ ఆఫ్ దీన్ని చేయకండి, ఎందుకంటే మీ చాట్ అనేది ప్రైవసీగా ప్రొటెక్టెడ్ ఉండాలి అని చెప్పేసి వాట్సాప్ కూడా మనకి ఇస్తుంది కాబట్టి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మైండ్లో మీరు ఆ పాస్వర్డ్ని ఎక్కడైనా సేవ్ చేసుకున్నా లేకపోతే రాసి పెట్టుకోండి. దాని ద్వారా మీకు ఎప్పుడైనా
ఫ్యూచర్లో ఏమన్నా అయిందనుకోండి వాట్సాప్కి, సో మీరు ఈజీగా అయితే దాన్ని బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగానైతే ప్రొటెక్టెడ్ అని అయితే ఉండొచ్చు అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వాట్సాప్ సంబంధించిన సెక్యూరిటీ ఇంపార్టెంట్ మెయిన్ సెట్టింగ్ ఎన్క్రిప్షన్ సంబంధించింది. కాబట్టి ఈ వీడియో వచ్చేసి మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మీరు కొత్త వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.